ఈరోజు తెల్లవారుజాము నుండి 5 గంటల నుండి కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అకౌంట్లో జమ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లను చెక్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. రెండవ ఎకరానికి అంటే ఫస్ట్ ఎకరానికేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఫస్ట్ విడతకి ఇచ్చారు. ఇప్పుడు రెండో ఎకరానికి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అకౌంట్లో విడుదల చేసినటువంటి పరిస్థితి. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. సుమారు 2,206 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేస్తే దాంట్లో దగ్గర 45,11,947 మంది రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఇప్పుడు అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి. దగ్గర ఎన్ని లక్షల ఎకరాల కంటే 36,76,766 ఎకరాలకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతున్నటువంటి పరిస్థితి. చాలామంది రైతన్నలు నాకు ఫోన్లు చేస్తూ మెసేజ్లు పెడతా ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు, ఫేస్బుక్లో మెసేజ్లు పెడుతున్నారు, వాట్సాప్ కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఏంటంటే మాకు రైతు భరోసా పైసలు ఇంకా వల్లేదు, మీరేమో 2 ఎకరాలకు రైతు భరోసా పడుతుంది అన్నారు, మరి మాకు ఇంకా వల్లేదు, కారణం ఏంది అని చెప్పి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఫోన్లు చేసి థ్యాంక్ యూ బ్రదర్, మీరు చేయబట్టి రైతు భరోసా వచ్చింది, మీరు గట్టిగా ఫైట్ చేసిరు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిరు, రైతు భరోసా పైన మీరు చాలా పోరాటం చేసిరు అని చెప్పి చాలామంది రైతన్నలు నాకు ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే, నేను ఈ స్క్రీన్ ముందు నిలబడి మాట్లాడుతున్నా అంటే నా రైతన్నలే కారణం. ఆ రోజు నా దగ్గర డబ్బులు లేనప్పుడు, నేను చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో, నా పెంకల్ ఇంట్లో నేను స్క్రీన్ పెట్టుకొని వార్తలు చదువుతున్నటువంటి ఆ సమయంలో నేను నా రైతన్నలకు చెప్పిన, నేను రైతన్నల కోసం పోరాటం చేయాలంటే, రైతుల సమస్యలపైన నేను మాట్లాడాలంటే ₹1 నాకు దానం చేయండి అని చెప్పి నా రైతన్నలకు నేను చెప్తే, నా రైతన్నలు నా కోసం చాలామంది నిలబడ్డారు. ఆ రోజు సుమారు నా రైతన్నలు నాకు ఎంత కాదన్నా కూడా ₹150,000 నా అకౌంట్లో కొట్టి నా రైతన్నలు నాకు ఈ స్క్రీన్ కొనిచ్చారు. కాబట్టి నా రైతన్నల స్క్రీన్ ఇది. నేను వెనకాల ఈరోజు ఈ స్క్రీన్ పెట్టుకొని మాట్లాడుతున్నా అంటే మా రైతన్నలకు సంబంధించినటువంటి డబ్బులతో కొనుక్కున్నటువంటి స్క్రీన్ ఇది. కాబట్టి నేను ఎప్పుడు కూడా మా రైతన్నలను నేను మర్చిపోను, నా రైతన్నలను ఎప్పుడు కూడా మర్చిపోను. అందుకే రైతుల సమస్యలపైన మాట్లాడుతున్నా, రైతుల కోసం పోరాటం చేస్తున్నా, నా రైతన్నల కోసం ఎక్కడి దాకన్నా పోతా. నా రైతులకు రైతు భరోసా రావాలి, రుణమాఫీ కావాలి, నా రైతన్నలకు పెన్షన్లు రావాలి, పంట బోనస్ కావాలి, నా రైతన్నలకు అన్ని బెనిఫిట్స్ రావాలి, నా రైతన్నలకు పంట బోనస్తో పాటు యూరియా బత్తాలు కూడా రావాలి, అట్లనే ఇంద్రమ్మ ఇండ్లు కూడా నా రైతన్నలకు కావాలి, పట్టాలు కూడా రావాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజు నేను చాలా ఇబ్బంది పడుతున్న సమయం, నేను ఒకే ఒక మాట మా రైతన్నలకు చెప్పిన, రైతుల గురించి నేను పోరాటం చేయాలంటే, రైతుల గురించి నేను మాట్లాడాలంటే నాకు ₹1 నా అకౌంట్లో దానం చేయండి, నేను ఒక స్క్రీన్ కొనుక్కోవాలనుకుంటున్నా, నాకు స్క్రీన్ లేదు వార్తలు చదవడానికి అని చెప్తే నా రైతన్నలు చాలామంది నాకు డబ్బులు కొట్టిరు. ₹150,000 నా అకౌంట్లో పైసలు కొట్టిరు నా రైతన్నలు. నేను ఆ రోజు నా రైతన్నలను అడిగితే, కాబట్టి ఈ స్క్రీన్ నా రైతన్నలు కూడా ఇచ్చినటువంటి స్క్రీన్ నాకు. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా రైతన్నలు నేను మర్చిపోను. అందుకే రైతు భరోసా గురించి గట్టిగా ఫైట్ చేసిన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, నిలదీసిన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మూర్చెర్ల నీళ్ళాపించిన, రైతు భరోసా గురించి 2024లో నేను ధర్నా చేసిన. నా ఆఫీస్లో కూర్చొని పొద్దున్నాక నేను అన్నం తినలే, రైతు భరోసా అకౌంట్లో వేయాలని చెప్పి. అయినా కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఫోన్ చేసి లేదు బడ్జెట్ లేదు, మళ్ళీ నెక్స్ట్ సారి రిలీజ్ చేస్తా అంటే 2025 జనవరిలో రైతు భరోసా రిలీజ్ చేసి మనం చేసేటటువంటి ఫైట్కి. కాబట్టి రైతు భరోసా గురించి మనం గట్టిగా మాట్లాడినాం. దాదాపు ఇప్పుడు 2వ విడత రైతు భరోసా దగ్గర 45 లక్షల మందికి ఇస్తారు. దీంట్లో రైతు భరోసా చాలా మందికి రాలేదని చెప్పి రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. 45,11,947 మంది రైతులకు రైతు భరోసా ఇస్తున్నారు. ఈ రైతు భరోసా ఎట్లా పడతా ఉందంటే, అర్ధరాత్రి 1 గంటలకు దాదాపు 10 లక్షల మంది రైతులకు ఫస్ట్ విడతకు సంబంధించిన రైతు భరోసా పడ్డది. అంటే విడతల వారిగా షెడ్యూల్ చేసి పెట్టిరట బ్యాంక్ అకౌంట్లు. కాబట్టి ఫస్ట్ 10 లక్షల మందికి 2వ ఎకరానికి రైతు భరోసా పడ్డది. తర్వాత ఇంకొక 10 లక్షల మందికి మళ్ళీ 2వ ఎకరానికి రైతు భరోసా పడ్డది. 20 లక్షలు పూర్తయిపోయినాయి. ఇంకా దగ్గర 25 లక్షల మంది రైతులకు రావాలి. ఈ రోజు సాయంత్రం 6 గంటల కల్లా దగ్గర 45 లక్షల మందికి రైతు భరోసా వస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మరో 10 లక్షల మంది రైతులకు రైతు భరోసా వస్తుంది. మళ్ళీ సాయంత్రం 5:30-6 గంటలకు మరో 10 లక్షల మందికి రైతు భరోసా వస్తుంది. ఇక మొత్తానికి 8 గంటలకు 9 గంటల కల్లా ఈరోజు నైటు ఇంకొక 5 లక్షల మందికి రైతు భరోసా వస్తుంది. మొత్తం రైతు భరోసా ఈరోజు కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తున్నారు,
కేవలం కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టిండని చెప్పి ఈరోజు రేవంత్ అన్న రైతు భరోసా డబ్బులు విడుదల చేసిండు. రేవంత్ అన్న ఇప్పటిదాకా ఇచ్చినటువంటి రైతు భరోసా ఎంత అనుకుంటారు? 5,653 కోట్ల రూపాయలు. రేవంత్ రెడ్డి ఇంకా ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పైసలు 3,450 కోట్ల రూపాయలు. ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలి. మరి ఎందుకు ఇస్తలేడు? రేవంత్ అన్న ఏం చెప్పిండు? 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో టెన్షన్ ఇస్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. మరి 9,000 కోట్ల రూపాయలు టెన్షన్ ఎందుకు రాలే? ఇదే రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఒక పెద్ద బాంబు వేల్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నాకున్న అంచనా ప్రకారం, నాకున్నటువంటి సోర్స్ ప్రకారం నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి 3 ఎకరాలకే రైతు భరోసా ఇచ్చి 3 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళకి చాలా మందికి రైతు భరోసా కడియేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. కేవలం 3 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారట. ఇంకా 5 ఎకరాల కంటే పైన ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకు కూడా రైతు భరోసా కడియేస్తారనేది వినబడుతున్న చర్చ. ఎవరికైతే సొంతంగా కార్లు ఉన్నాయో, ఎవరికైతే సొంతంగా ఇల్లులు ఉన్నాయో, ఎవరికైతే ఎక్కువ భూములు ఉన్నాయో, ఆర్థికంగా ఎవరు బలంగా ఉన్నారో, ఎవరికైతే రేషన్ కార్డులు ఇప్పుడు త్వరలో కట్ అవుతాయో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కడియేస్తారట. అంటే రైతు భరోసా పైసలు మిగిలించుకోవడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి 7,500 కోట్ల రూపాయలతోటే రైతు భరోసా మొత్తం సదుర్దం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అంటే దగ్గర రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది? 15,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడదామనే ఆలోచనలో ఉన్నాడు. దాదాపు 18,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా కోసం ఖర్చు పెట్టాలి. అంటే దగ్గర ఒక 3,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిగిలించుకుందామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. కాబట్టి రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి రకరకాల గేమ్ ప్లాన్ వన్నుతున్నాడు. నిన్న కేసీఆర్ జగిత్యాల్లో భారీ బహిరంగ సభ పెట్టిండు. నిన్న కేసీఆర్ మాట్లాడిండు రైతు బంధు గురించి. కేవలం కేసీఆర్ జగిత్యాల్లో సభ పెడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి కాటారం భారీ బహిరంగ సభలో రైతు భరోసా రిలీజ్ చేసిండు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రైతు భరోసా ఏమైనా కొత్త స్కీమా? రైతు భరోసా ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి స్కీమే కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాంచెల్లి రైతు భరోసా ఉన్నది కదా. అప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు. రైతు బంధు అనేటటువంటి పేరుని రేవంత్ రెడ్డి రైతు భరోసా కింద మార్చిండు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త పథకం ఏంది? పంట బోనసు. తర్వాత రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పి. ఇవి మాత్రమే రేవంత్ రెడ్డి కొత్తగా పట్టుకొచ్చిన, మిగతా అన్ని పాతయే కదా. పెన్షన్లు కూడా పాతయే. కేసీఆర్ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే ఈయన 4,000 రూపాయలు అన్నాడు, డబల్ అన్నాడు. ఆ పెన్షన్లు కూడా గదే 2,000 వస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించిన విషయంలో ఫెయిల్ అయిపోయాడు, అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. మామూలు ఫెయిల్ కాదు, ఫుల్ ఫెయిల్. రేవంత్ రెడ్డిని చాలామంది జనాలు తిడుతురు, రైతులు కూడా విమర్శిస్తురు. మళ్ళీ రేవంత్ అన్న అధికారంలో కొత్త రైతు రాజ్యం, రైతుల కోసమే ప్రభుత్వం వచ్చిందని చెప్పి డైలాగులు కొడుతున్నాడు. ఇలా రైతులకు యూరియా బత్తాలు రాక రైతులకు చాలామంది ఇబ్బంది పడుతురు. రైతులు పంట పండిద్దామంటే నీళ్లు లేనటువంటి పరిస్థితి. కెనాలి కాలువలకు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీళ్లు కూడా వదలలే. కాబట్టి రైతులు అవస్థ పడుతున్నారు. సో మొత్తానికి 2వ ఎకరానికి అయితే రైతు భరోసా రిలీజ్ చేసిండు. మాక్సిమం నాకున్న సోర్సు 3 ఎకరాలకే రైతు భరోసా ఇస్తారట. 3 ఎకరాల కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేడు. ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి రైతు భరోసా మీ అకౌంట్లో పడ్డాయి, ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోండి. నిన్న రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేసిండు. సుమారు 2,206 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు. 45,11,947 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదలైనాయి. మీ అకౌంట్ చెక్ చేసుకోండి. ఇంకా 3,450 కోట్ల రూపాయలు ఇంకా డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. మరి అవి ఎప్పుడు ఇస్తాడు ఏం కథ అనేది తెలియదు. 3వ విడత తర్వాత ఇస్తారట. అసలు ఎంత విచిత్రం అంటే నెలకొక విడత గిదేంది? కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజులలో రైతు బంధు ఖతమైపోయేది. ఇలా రేవంత్ వచ్చినాక ఈయన ఎప్పుడు రైతు భరోసా ఇస్తాడు ఏం కథ అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే 2వ ఎకరానికి రైతు భరోసా ఇచ్చిండు. మీ అకౌంట్ చెక్ చేసుకోండి. సో ఒకవేళ రైతు భరోసా రాకపోయినా కింద కామెంట్ బాక్స్లో రైతు బంధు రాలేదని కూడా కామెంట్ పెట్టండి. వచ్చినటువంటి వాళ్ళు రైతు భరోసా వచ్చిందని చెప్పి కామెంట్ చేయండి. ఎవరికి రైతు భరోసా వచ్చింది ఎవరికి రాలేదని క్లారిటీ వస్తుంది మీరు కామెంట్ పెట్టడం ద్వారా. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. గ్రామ స్థాయిలో వీడియో పంపుర్రి. ఎందుకంటే చాలామంది వచ్చినా రాలేదని అడుగుతూ ఉన్నారు. 2వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదలైనాయి. నిన్న రేవంత్ రెడ్డి విడుదల చేసిండు. అర్ధరాత్రి 1 గంట నుండి రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. ఈరోజు సాయంత్రం 7-8 గంటల కల్లా మొత్తం రైతు భరోసా 2వ ఎకరానికి 45 లక్షల మంది అకౌంట్లో రైతు భరోసా విడుదల అవుతాయి. కానటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా అవుతున్నాయి. పోయినసారి ఎకరానికి రైతు భరోసా పడనటువంటి వాళ్ళకు కూడా ఈ టర్ములో రైతు భరోసా పడుతున్నటువంటి పరిస్థితి.